ఫీజ్పేట్ సర్వే నంబర్ 79 ప్రభుత్వ భూమి అని అంటున్నారు అధికారులు. అయితే ఉమ్మడి ఏపీలోనే నిషేధిత జాబితాలో సర్వే నంబర్ 79 ఉన్నట్లు చెప్తున్నారు. బై నెంబర్తో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. 2025 జనవరిలో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. సర్వే నంబర్ 79 ప్రభుత్వ భూమిగా నోటిఫికేషన్లో కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వసంత కన్స్ట్రక్షన్స్ భారీ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. బై నెంబర్తో కోర్టులను తప్పుదోవ పట్టించారని అధికారులు చెప్తున్నారు. 2007 నుంచి భూములు ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నాయని, 2012, 2023 వరకు అడ్డగోలుగా నిర్మాణాలు చేసి అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ప్రభుత్వ భూమి అని చెప్తూ ఉన్నారు అఫీజ్ పేట్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 79. సో ప్రజెంట్ దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిజంగా ఆ ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ భూమి అని నిర్ధారణ జరిగితే ఎలాగా ముందుకెళ్లే అవకాశాలు? నిన్నంతా కూడా హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలకు పాల్పడ్డారు. హఫీజ్పేట సర్వే నెంబర్ 79లో ఉన్న భారీ నిర్మాణాలతో పాటు తాత్కాలిక షెడ్లన్నింటినీ కూడా కూల్చివేశారు. ఆ భారీ నిర్మాణాలు ఆ ప్రాంతం అంతా కూడా 39 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాసనసభ్యునిగా చెప్పారు. ఆయన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఆయన కూల్చివేతలు ప్రారంభంగానే హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు. హఫీజ్పేటకు వెళ్ళారు. అక్కడ జరుగుతున్న ఆ కూల్చివేతల కార్యక్రమం పైన, ఆ కూల్చివేతల పైన తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అవన్నీ కూడా తాను కష్టపడి కొనుక్కున్న భూములు అవన్నీ కూడా నాకు ఈ భూములపైన పూర్తి యాజమాన్య హక్కులన్నీ కూడా నేను కలిగి ఉన్నాను. అటువంటి భూముల్లో హైడ్రా అధికారులు ఈ రకంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యమేనంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ కూల్చివేతలపైన ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చెప్పారు. అయితే ఇప్పటికే ఆ భూమిపైన వివాదం ఉందని నోటీసులు ఇవ్వడంతో అటు హైడ్రా అధికారులు ఎదుట హాజరై ఆ భూమికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లను సమర్పించాము. అయినా కూడా ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తుందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నిన్నంతా కూడా ఇది తీవ్ర చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ్యుడు ఇక్కడ హైదరాబాద్ నగరంలో అనేక వెంచర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా ఏళ్ళుగా చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో, హైదరాబాద్ శివారు ప్రాంతాలలో అనేక వెంచర్లు చేయడంతో పాటు గేటెడ్ కమ్యూనిటీస్ భారీ నిర్మాణాలు కూడా నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ హఫీజ్పేట సర్వే నెంబర్ 79 మాత్రమే ఎందుకు వివాదాస్పదమైంది? తాను స్వయంగా కొనుగోలు చేశాను సర్వే నెంబర్ 79/1, కానీ ఈ రకంగా హైడ్రా అధికారులు వ్యవహరించడం సరికాదంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమేనంటూ అటు ప్రభుత్వ రికార్డులన్నీ కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇది ఇటీవలనే కలెక్టర్ అటు జనవరి నెలలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూముల్ని ఎప్పటికప్పుడు పేర్కొంటూ ఈ భూములు, ఈ సర్వే నెంబర్ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, పలానా సర్వే నెంబర్లో ఇన్ని ఎకరాలు, ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నాయని ఎప్పటికప్పుడు కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఎటువంటి క్రయ విక్రయాలు జరపకూడదు, ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు. కానీ దానికి భిన్నంగా అక్కడ చూసినట్లయితే సర్వే నెంబర్ 39లో అనేక నిర్మాణాలను గతంలోనే వసంత రియల్ ఎస్టేట్ చేపట్టింది. ఇందులో అటు కలెక్టర్ ఇచ్చిన దానిలో చాలా స్పష్టంగా సర్వే నెంబర్ 79లో 39.8 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అంటూ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అది సర్కారీ భూమి, అది ప్రభుత్వానికే చెందుతుందంటూ ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇవి 2007 నుంచి నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా నిజాం నవాబుల కాలంలో నిజాముల దగ్గర అటు మంత్రులుగా పనిచేసిన పాయిగా వంశస్థులకు చెందిన భూములు. వీటిపైన ప్రభుత్వమే పూర్తి హక్కు కలిగి ఉంది. అప్పటి నుంచి కూడా అవి అలానే ఉన్నాయి. కానీ అనేక ప్రాంతాలలో అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. కొన్ని చోట్ల ఎప్పటికప్పుడు వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా సర్వే నెంబర్ లేని సర్వే నెంబర్ని సృష్టించి తద్వారా వాటిల ద్వారా భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిపైనే అమ్మకాలు జరుపుతున్నారనేది ఇప్పుడు ప్రభుత్వ అధికారుల వాదన. వాస్తవానికి 79 సర్వే నెంబర్లో 39.8 ఎకరాలు, 39 ఎకరాల 8 కుంటల భూమి ఉంది. అందులో కొంత
అటు రైల్వే ట్రాక్ వేశారు, మిగతా భూమి అంతా కూడా ఖాళీగానే ఉంది. కానీ 2005లో వసంత కృష్ణప్రసాద్ తాను కొనుగోలు చేశాను అని చెప్తూ ఉన్నారు. అది కూడా సర్వే నంబర్ 79/1 సర్వే నంబర్ భూమిని నేను కొనుగోలు చేశాను అంటున్నారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎక్కడా కూడా 79/1 అనే సర్వే నెంబర్ ఎక్కడా కూడా లేదు. కేవలం 79 సర్వే నెంబర్ మాత్రమే ఉంది. అందులో 39 ఎకరాల 8 కుంటల భూమి ఉంది. అది పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుంది. అది అప్పట్లో ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టినప్పటికీ కూడా యథేచ్ఛగా అటు గత ప్రభుత్వ హయాంలో అంటే 2012 అప్పటికిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. దానికన్నా ముందు నుంచి కూడా అటు అక్కడన్నీ కూడా భూముల క్రయ విక్రయాలు జరుపుతూ వచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతవరకు అక్కడ భూముల క్రయ విక్రయాలు జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక ఈ 10 ఏళ్లలో, గత ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో చకచక అక్కడ ఉన్న భూముల్లో నిర్మాణాలన్నీ కూడా వసంత కృష్ణప్రసాద్ చేపట్టారు. అధికారులు ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో భారీ నిర్మాణాలన్నీ కూడా ఉన్నాయి. మిగతా ఖాళీగా ఉన్న భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూ చెప్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అది ప్రభుత్వానికి సంబంధించిన భూమే. 79/1 అనే సర్వే నెంబర్ వేసి అటు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే అటు రియల్టర్లు చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. దానికి సంబంధించి రికార్డుల్ని కూడా చాలా స్పష్టంగా బయటపెట్టారు. వీటిలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే హైడ్రా రంగంలోకి దిగింది. అందులో ఉన్న తాత్కాలిక షెడ్యూల్తో పాటు అటు ఒక నిర్మాణాన్ని అటు వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన కార్యాలయాన్ని కూడా అక్కడి నుంచి తొలగించి వేయడం జరిగింది. కానీ వసంత కృష్ణప్రసాద్ మాత్రం దీనిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, అవన్నీ కూడా మా భూములేనంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా అది 79/1 అనే సర్వే నెంబర్ లేదు, లేని సర్వే నెంబర్ని సృష్టించి అటు ప్రభుత్వాన్ని అటు కోర్టుల్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇటు రియల్టర్లు చేస్తున్నారనేది ప్రభుత్వం వాదన. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ప్రభుత్వం అటు బయటపెట్టింది. సౌమ్య. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్.